ఇక వారం రోజుల్లో ఎంపీ అభ్యర్థుల ఎంపిక. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వారం రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, లోక్సభ ఎన్నికల్లో తాము ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 28న అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని తెలిపారు. గురువారం తమ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీ సర్కారేనని ఆయన హామీ ఇచ్చారు. మొత్తానికైతే బీజేపీకి సంబంధించిన వార్తలు మనం చూసినట్లయితే ఈ తెలంగాణకు సంబంధించిన ఎంపీ అభ్యర్థులను వచ్చే వారం రోజుల్లో మేము ఎంపిక చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజానికి బీజేపీకి సంబంధించిన విషయంలో, ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన విషయంలో దాదాపుగా ఆ ఎంపీ అభ్యర్థులు కూడా వాళ్ళకి సరైన సక్రమంగా లేరు అనేది మనం చాలాసార్లు చూసాము. మరి ఎంపీ అభ్యర్థులు ఎవరు లేకపోయినా మరి ఎవరిని ప్రకటిస్తారు ఏంది? మరి లాస్ట్ టైమే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రధాన నాయకులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓడిపోవడం జరిగింది. మరి ప్రధాన నాయకులు ఓడిపోయారు. మరి మిగతా వాళ్ళు 8 మంది గెలిచినప్పటికీ ఆ 8 మంది కూడా కేవలం వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు చేసినటువంటి పనుల పేరుతో వాళ్ళు స్వచ్ఛంద కార్యక్రమాలు పాల్గొనడం వల్ల మాత్రమే గెలిచారు. అదంతా బీజేపీ పార్టీ గ్రాఫ్తో పెరగలేదు అనే విషయం అయితే అర్థమైంది. మరి ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థులుగా ఎవరెవరు తీసుకుంటారు, ఎవరెవరు తీసుకుంటే ఎంపీ అభ్యర్థులుగా ఎవరు గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయనే విషయం మీద ఇంకా వాళ్ళకి క్లారిటీ లేదు. మరి క్లారిటీ లేకుండానే ఈరోజు ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తే మరి వాళ్ళు ప్రకటించిన తర్వాత టికెట్లు రాని వాళ్ళు ఎవరున్నారు, రాకపోతే మరి వాళ్ళందరూ ఎటుపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కేంద్రంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తాయని చెప్పేసి వీళ్ళు అంటే నరేంద్ర మోడీ అధికారంలో ఉంటాడు కాబట్టి ఇక్కడ ఎంపీలను మనం గెలిపించుకుంటేనే మనకు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఎంతమంది ఎంపీలు గెలిచినా కూడా బీజేపీ నుండి ఇక్కడ తెలంగాణలో అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఏ సహాయం ఉండదు. ఎందుకనంటే ముఖ్యంగా నరేంద్ర మోడీ కనుక మళ్ళీ ప్రధానమంత్రి అయితే జరిగేటువంటి నష్టం ఏంటి అని అంటే, ఆయన దక్షిణ తెలంగాణకు, సౌత్ ఇండియా మొత్తానికే నిధులు ఇవ్వడు. అది కేవలం తెలంగాణకి కాదు, తెలంగాణకి ఇవ్వడు, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడు, తమిళనాడుకి ఇవ్వడు, కేరళకి ఇవ్వడు, కర్ణాటకకి ఇవ్వడు. ఈ రాష్ట్రాలకు ఎవ్వరికి కూడా ఆయన ఒక్క రూపాయి కూడా అంటే ఉత్తర తెలంగాణకు దక్షిణ తెలంగాణకు సంబంధించిన విషయంలో కానీ ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా ఆయన చూపిస్తున్న వివక్షను మనం ఒకసారి గ్రాఫ్ వేసుకొని చూసుకుంటే క్లియర్గా 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 100 కోట్లలో 90 కోట్లు ఉత్తర భారతదేశానికి, కేవలం 10 కోట్లు మాత్రమే దక్షిణ భారతదేశానికి ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కేంద్రంలో ఉంది. మరి ఒకవేళ కనుక మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినా కూడా ఇక్కడ మన ఎంపీలు ఎంతమంది గెలిచినా ఈరోజు కరీంనగర్ నుండి ఎంపీ బండి సంజయ్ కుమార్ గెలవడం ద్వారా, లేదంటే నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ గెలవడం ద్వారా ఆ నియోజకవర్గాలు ఏమన్నా అభివృద్ధి చెందినాయా అని చెప్పేసి ఒకసారి చూసినట్లయితే వాళ్ళ అభివృద్ధి గురించి, మీ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎప్పుడా బాబు అని చెప్పేసి మాట్లాడితే బండి సంజయ్ ఏమంటున్నాడు, మేము 1000 కోట్ల రూపాయలు మీ అయ్యే తీసుకొచ్చిండా, 1000 కోట్ల రూపాయలు మేము కేంద్రం నుంచి తీసుకొచ్చినా అంటే 1000 కోట్లు కాదు, దేశంలో ప్రతి సంవత్సరం ఖర్చు అయ్యే బడ్జెట్ లక్షల కోట్లు. మరి లక్షల కోట్ల రూపాయలలో నువ్వు తెలంగాణ తీసుకొచ్చినటువంటి నిధులు ఎంత అని అడిగితే అది ఎట్లాగో నువ్వు అసలు బండి సంజయ్ ఎంపీ కాకపోయినా, ఇక్కడ తెలంగాణలో జీరో, ఒక్కరు కూడా బీజేపీ పార్టీ ఎంపీ లేకపోయినా ప్రతి సంవత్సరం రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వాల్సినటువంటి సహాయం ఇస్తూనే ఉంటుంది. కేంద్రం ఏ పథకాల్లో ఎంత ఖర్చు చేయాలో అంత ఖర్చు చేస్తూనే ఉంటుంది. దానికి బీజేపీ ఎంపీలకు సంబంధం లేదు. ఈరోజు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈరోజు దాదాపుగా 30 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రాంతానికి అభివృద్ధి పనులు జరగవా అంటే ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు వస్తాయి, ప్రతి జిల్లాకు నిధులు వస్తాయి, ప్రతి ఎమ్మెల్యేకు నిధులు వస్తాయి, వాళ్ళ ఎమ్మెల్యే కోటా కింద కూడా ఖర్చు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతి ఎమ్మెల్యేకు ఉంటాయి. దాంట్లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండడం ద్వారా నష్టం జరుగుతుంది అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ నిజానికి ఎమ్మెల్యేలు ఎవరున్నా కూడా ఒకవేళ ఎక్కువ నిధులు రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రాంతాల్లో వస్తాయి కావచ్చు, కానీ ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించిన ప్రతి పథకం రాష్ట్రంలో ఏ పథకం అమల్లో అయినా అది ప్రతి నియోజకవర్గానికి వస్తుంది. అట్లనే కేంద్రంలో ఏ పథకాన్ని తీసుకొచ్చినా ఆ పథకానికి సంబంధించినటువంటి ఫలితాలు అన్ని రాష్ట్రాలకు వస్తాయి. అందులో భాగంగానే తెలంగాణ కూడా నిధులు వచ్చినాయి తప్ప బండి సంజయ్ తన జేబులోకి వెళ్ళి కానీ, బండి సంజయ్ ముఖ్యంగా పోయి నరేంద్ర మోడీతోనూ అమిత్ షాతోనూ కూర్చొని తెలంగాణకు పట్టుకొచ్చిన నిధుల గురించి చెప్పమంటే ఆయన చెప్పడం కాదు కదా, తెల్లమొహం వేసుకొని కూర్చుంటాడు. ఈరోజు ఆయన సహాయ మంత్రిగా ఉన్నాడు, కేంద్ర సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి కూడా పనిచేసిండు. మీరు పనిచేసినప్పుడు తెలంగాణ యూనివర్సిటీల కోసం మీరు ఏం చేసిరు, విద్యాశాఖ కోసం మీరు ఏం చేసిరు, విద్య కోసం, ఉద్యోగాల కోసం మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. 2 కోట్ల ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో మీరు ఎప్పుడన్నా అడిగిర్రా? నిరుద్యోగులందరూ ఆత్మహత్య చేసుకుంటారు, మీరు కేంద్రానికి సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేసి ఒక్కసారైనా నోటిఫికేషన్ వేయించిన పాపాన వేయరా? ఇవన్నీ ఏం చెప్పకుండా మళ్ళీ మరి కేంద్రంలో వచ్చేది మనదేమే కాబట్టి మళ్ళీ మరి ఎంపీలను గెలిపించుకోవాలని చెప్పేసి మాట్లాడడం అనేది
వట్టిగా గెలిచినా కూడా బండి సంజయ్ లాంటి ఎంపీలో, అరవింద్ లాంటి ఎంపీలో, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు గెలిచినా కూడా ఈ రాష్ట్రానికి రూపాయి లాభం ఉండదు. ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక తవ్వే కొద్ది అక్రమాలు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమ ఆస్తులు 500 కోట్ల పైనే ఉంటాయి. అరెస్టు, రిమాండ్. ఆయన పెట్టుబడులు పెట్టడము, దాదాపు 70 ఎకరాల భూమిని కొనుగోలు చేయడానికి సంబంధించిన వార్తలు అయితే మనం నిన్న చూడడం జరిగింది.